అబ్రహాము జీవితం నేర్పుతున్న పాఠం ఇది మనం నేర్చుకుందాం. అబ్రహాము జీవితం నేర్పుతున్న పాఠం. దేవుని పిల్లలారా, అబ్రహాం గారి జీవితాన్ని మనం చూస్తున్నప్పుడు విశ్వాసం విషయంలో మనం ఎదగడానికి దేవుడిని ఎలా నమ్మాలి, దేవుడిని ఎంత బలంగా విశ్వసించాలి అన్నదానికి ఆయన జీవితం మనకు నేర్పే పాఠాలు చాలా గొప్పవి. అబ్రహాం గారి జీవితాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఆయన్ని హెచ్చించిన విధానం, అబ్రహాం గారు విశ్వాసులకు తండ్రి. మీకు తెలియదు కదా ఇది. ఎందుకు దేవుడు అబ్రహాం గారిని తండ్రి స్థానాన్ని ఇచ్చాడు? అబ్రహాం గారిని దేవుడు ఎందుకు అందరికీ మాదిరిగా నిలబెట్టి మీరు ఈయనకి పిల్లలుగా మారాలి, అబ్రహాముకి పిల్లలుగా మారాలి అని సమస్త మానవాళిని ఆయనకి మీరు పిల్లలుగా మారితే చాలు అని విశ్వాస సంబంధులందరూ కూడా అబ్రహాముకి పిల్లలుగా మారాలి అని దేవుడు బైబిల్లో ఎందుకు రాయించాడు? చాలామంది అబ్రహాం గారిని దేవుడు ఆశీర్వదించాడు, అబ్రహాం గారి ద్వారా భూమి మీద ఉన్న సమస్త మానవాళికి ఆశీర్వాదం వచ్చింది అని చెప్తారు. ఇంతకీ ఆశీర్వాదం ఏంటో తెలీదు. అది కూడా ఈరోజు మీకు అర్థమవుతుంది. అంటే బైబిలును లోతుగా ధ్యానిస్తున్నప్పుడు, లేఖన భాగాలను మనం ఆలోచిస్తున్నప్పుడు, ఒకనాడున్న భక్తులు, ఒకనాడున్న ప్రవక్తలు, వాళ్ళు దేవుడిని నమ్మిన విధానం కానివ్వండి, దేవుడిని విశ్వసించిన విధానం కానివ్వండి, మనకి చాలా అవసరం. వాళ్ళ జీవితాలను ధ్యానిస్తున్నప్పుడు చాలా భక్తి అనేది మనకి కలుగుతుంది. ఈరోజు మనం దేవుణ్ణి నమ్మడానికి, దేవుడు ఉన్నాడు అని ఈరోజు మనం దేవుణ్ణి నమ్మడానికి ఎన్నో ఆధారాలు మనకున్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు మనకున్నాయి. ఒక పక్క మన చేతిలో ఉన్న బైబిలు దేవునికి సాక్ష్యాలుగా వాక్యం, అందులో ఉన్న భౌతిక సంబంధమైన సాక్ష్యాలు, చారిత్రాత్మకమైన ఆధారాలు, యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం పుట్టిన దేశం, ఇవన్నీ మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. ఇవన్నీ మనకి సాక్ష్యాలు, అంటే దేవుడు ఉన్నాడు అని మనం నమ్మడానికి సాక్ష్యాలు. అలాగే మన కళ్ళ ముందున్న సృష్టిని సాక్ష్యంగా పెట్టుకుని దేవుణ్ణి నమ్మేవారు ఇప్పుడు ఎవరు లేకపోయినా, ఆ సృష్టి దేవుడే చేశాడు సృష్టి అంతటిని అని బైబిల్లో రాయించి ఈరోజు ఆ లేఖన ఆధారాల ద్వారా సృష్టిలో నుంచి మనం ఈరోజు దేవుడిని చూస్తున్నాం. వర్షాలు కురుస్తున్నాయంటే దేవుడు అని మనకి లేఖనం చదువుకున్న తర్వాత మనకు అర్థమైంది. మానవ దేహం దేవుడే కట్టాడు, బైబిల్ లేఖనాలు చదువుకున్న తర్వాత మనకు అర్థమైంది. అంటే మన కళ్ళ ముందున్న ఈ సృష్టి గురించి, ఈ దేహం గురించి, అన్నిటి గురించి వాక్యము మనకి ఆధారంగా పెట్టి దేవుడు ఆయన్ను విశ్వసించడానికి ఎన్నో సాక్ష్యాలు మన కళ్ళ ముందు పెట్టాడు, ఆధారాలు మన కళ్ళ ముందు పెట్టాడు. కానీ అబ్రహాం గారి జీవితం మీరు ఆలోచించండి. అబ్రహాం గారికి దేవుణ్ణి నమ్మడానికి మనకిలాగా బైబిల్ ఉందా? మీరు ఆలోచించండి. బైబిల్ ఉందా? ఆయనకి ఏమైనా మనకిలాగా బోధకులు, ప్రసంగికులు ఉన్నారా? లేరు. మరి ఎలా అంత బలంగా దేవుణ్ణి విశ్వసించాడు? ఇది ఈరోజు మనం ఆలోచిద్దాం. అబ్రహాం గారు దేవుణ్ణి నమ్మినంతగా, అబ్రహాం గారు దేవుడిని విశ్వసించినంతగా ఈరోజు ఆధారాలు, సాక్ష్యాలు కళ్ళ ముందున్న దేవుణ్ణి నమ్మటం లేదు. ఏమన్నా మాట్లాడుతాను నేను, దేవుణ్ణి నమ్మటం లేదు అని ఎలాగంటారండి? అందరూ దేవుడు ఉన్నారు అంటున్నారు కదా, చాలామంది బాప్తీసం తీసుకుని గుడికి వస్తున్నారు కదా అంటారు. నేను అడిగేది ఏంటంటే,
అబ్రహాము దేవుడిని అన్ని విషయాల్లోనూ నమ్మాడు. ఈ రోజున్న భక్తులు దేవుడిని ఏ విషయంలో నమ్ముతారు చెప్పండి? దేవుడు మమ్మల్ని కాపాడుతాడు నమ్ముతారు, దేవుడు ఉన్నాడు నమ్ముతారు, దేవుడు రక్షిస్తాడు నమ్ముతారు. దేవుడు ఇదిగో నీకు ఉన్నవేమైనా ఆస్తులు కానీ, ఇల్లులు కానీ, పొలాలు కానీ సువార్తకి ఇస్తే నీకు పరలోకం ఇస్తాడు. దీన్ని క్రైస్తవులు నమ్ముతారా నమ్మరా? మీరు చెప్పండి ఓపెన్గా. నమ్ముతారా నమ్మరా? నమ్మేరా నమ్మలేదా? పోనీ నమ్మలేదు. ఎలా చెప్తావు నమ్మలేదని? నమ్మితే ఏం చేయాలి? అపోస్తలుల పాదాల దగ్గర చరస్థిరాస్తులు పెట్టినట్టుగా ఈరోజు కూడా పెట్టాలి. పెడతారా? పెట్టరు. 100 రెట్ల ఫలాలని మీకు పరలోకంలో ఇస్తానన్న వచనం రాశాడు. అది నమ్ముతారా? ఎంతమంది నమ్ముతారు? అది నమ్మరు. అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఆశీర్వాద వచనాలు, వాళ్ళకి అనుకూలంగా ఉన్న కాపాడే వచనాలు, వాళ్ళకి నచ్చిన వచనాలను నమ్మి బైబిల్లో దేవుడు మీరు నా కొరకు చెయ్యాలి, దేవుడు మీరు నా కొరకు ఇలా బ్రతకాలి అన్న వచనాలను నమ్మటం మానేశారు. ఇప్పుడు జీవితంలో దేవుడు నీకు పిల్లల్ని ఇస్తాను అంటే నమ్మాడు. నీ కొడుకును నాకు ఇయ్యి అంటే దాన్ని కూడా నమ్మాడా? బాగా వినాలి ఇది. అబ్రహాంకి మనకి ఉన్న తేడా చెప్తున్నాను. నీకు కొడుకుని ఇస్తానంటే నమ్మాడు. ఆ కొడుకుని దేవుడు ఇయ్యి అని అడిగాడు. ఇవ్వడానికి కూడా నేను కొడుకుని ఇచ్చేస్తే తిరిగి దేవుడు మరలా నా కొడుకును బ్రతికిస్తాడు అని నమ్మాడు. ఇప్పుడు ఈ నమ్మకాన్ని క్రైస్తవ్యంలో పెట్టి చూడండి. దేవుడు ఇస్తాడు అంటే నమ్ముతారు. దేవుడికి ఇవ్వండి తిరిగి మరలా మీకు పరలోకం ఇస్తాడంటే నమ్ముతారా? నమ్మరు. చూసారా? ఇప్పుడు పాయింట్ చెప్తాను నేను. ఈరోజు జాగ్రత్తగా చదవాలి బైబిల్. అబ్రహామునకున్న విశ్వాసము మనకుంటేనే గాని మనము పరలోకాన్ని చూడలేము, దేవుడి దగ్గరకు వెళ్ళలేము. ఇది ఈరోజు మీరు నేర్చుకుంటారు నేను చూపించే వచనాలలో. అబ్రహామునకున్న విశ్వాసం మనకు ఉండాలి. దేవుడు ఎంత మంచోడు అంటే అబ్రహాముకి కేవలం నోటి మాట చెప్తే నమ్మేశాడు. మనం అలా నమ్ముతామా? నమ్మం. మనం నమ్మమని తెలిసి దేవుడు మనకి ఎన్నో ఆధారాలు ఇచ్చాడు, సాక్ష్యాలు కళ్ళ ముందు పెట్టాడు. నేను ఆధారాలు సాక్ష్యాలు మీకు చూపిస్తాను. అబ్రహాం గారు ఎలా విశ్వసించాడో దేవుడు నమ్మిన మాట చూపిస్తాను. రోమేలికి రాసిన పత్రిక తీయండి. రోమపత్రిక ముందుగా మనం ఈ మాట చూద్దాం. 4వ అధ్యాయం 17వ వచనం చదివితే మనం పౌలు గారు అబ్రహాం గారి విశ్వాసాన్ని ఎంత ఎత్తులో చూపిస్తున్నాడో మనం చూద్దాం. రోమపత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తాను విశ్వసించిన దేవుని ఎదుట, తాను విశ్వసించిన దేవుని ఎదుట, తాను విశ్వసించాడు, తాను నమ్మాడు దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడనైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయ్యి ఉన్నాడు. ఆయన దేవుణ్ణి ఎలా నమ్మాడో చెప్తున్నాడు ఇక్కడ. అబ్రహాం గారట దేవుణ్ణి ఎలా నమ్మాడట, ఎంత బాగా రాశాడంటేనండి ఈయన, మృతులను సజీవులుగా చేయువాడును. అంటే అబ్రహాం గారు దేవుడిని ఎలా నమ్మాడు అంటే దేవుడు అనగానే చచ్చిపోయిన వాళ్ళను బ్రతికిస్తాడు అని నమ్మాడు. నెంబర్ 1 ఒకటి. రెండోది ఏంటంట, అబ్రహాం గారు ఎలా నమ్మాడంటే లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. అక్కడ ఏమీ లేకపోయినా దేవుడు పిలిచాడంటే వచ్చేస్తుంది. ఇలా నమ్మాడట. ఇప్పుడు మనం బాగా ఆలోచించాలి. ఈరోజు దేవుని నమ్ముతున్నాం అనే వాళ్ళందరికీ ఇదిగో ఇలాంటి విశ్వాసం ఏముందా దేవుడి పైన? మృతులను సజీవులుగా చేస్తాడు దేవుడు అని నమ్మారా? చచ్చిపోయిన తర్వాత దేవుడు మమ్మల్ని బ్రతికిస్తాడు అన్న నమ్మకం ఉంటే నమ్మిన వాళ్ళందరూ కూడా దేవుడి కోసం చనిపోవడానికి, ప్రాణాలు పెట్టడానికి సిద్ధపడతారు. అవునా కదా? మీరు చెప్పండి. నమ్మిన వాళ్ళు ప్రాణాలు పెట్టడానికి సిద్ధపడతారు.
నమ్మిన వాళ్ళు దేవుడి కోసం బ్రతకడానికి సిద్ధపడతారు, దేవుడిని మహిమపరచడానికి సిద్ధపడతారు, దేవుడి కోసం మాకేం జరిగినా పర్వాలేదండి అన్న విశ్వాసానికి వెళ్తారు. కానీ ఎంతమందికి ఉంది ఆ విశ్వాసం? మీరు ఆలోచించండి. ఇది కొంచెం కష్టమైన సంగతి అర్థం చేసుకోవటం. ఆలోచిస్తూ మనం అర్థం చేసుకుంటేనే తప్ప అబ్రహాం గారు దేవుణ్ణి ఎలా నమ్మాడు అన్నది మనకు అర్థం కాదు. ఆలోచించాలి, బాగా ఆలోచిస్తేనే అర్థమవుతుంది. రోమపత్రిక 4:17 దేవుడు అనగానే, దేవుడిని అబ్రహాం ఎలా విశ్వసించాడు, ఎలా నమ్మాడు అంటే, దేవుడు అనగానే మృతులను సజీవులుగా చేస్తాడు 1, 2 లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. ఇది అబ్రహాం గారు దేవుడిని విశ్వసించిన విధానం. ఇప్పుడు నేను కిందకి చెప్పిన సంగతి, అబ్రహాం గారిని దేవుడు ఇలా నమ్మే సమయానికి అబ్రహాం గారికి ఆధారాలు ఏమీ లేవు. కానీ మన గురించి రాయబడిన ఒక మాట చూపిస్తాను. అంటే మనకి దేవుడు ఆయన నమ్మడానికి, ఆయన విశ్వసించటానికి దేవుడు మనకేం పెట్టాడు అంటే ఆధారం పెట్టాడట. ఏంటి ఆధారం అంటే బైబిల్ చూద్దాం. అపోస్తుల కార్యాలు 17:24 మనం చూస్తే, అపోస్తుల కార్యాలు 17:24 చూద్దాం. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయ్యున్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఏమండి, ఇది మీ అందరికీ తెలుసు కదా. ఒకప్పుడు పౌలు గారు ఏథెన్సు ఈ ప్రాంతం అంతా తిరుగుతున్నప్పుడు ఆ ప్రాంతంలో సువార్త చేస్తున్న టైంలో అక్కడ కనబడిన ఒక విచిత్రమైన సంఘటన, తెలియబడని దేవుడు అని ఒక దేవుడిని పెట్టుకుని వాళ్ళు పూజిస్తున్నారు. ఆ దేవుడు ఎవరో నేను చెప్తాను అని ప్రారంభించి, దేవుడు అనగానే మీరు అనుకుంటున్నట్టుగా ఒక బలిపీఠం కట్టి అక్కడ విగ్రహం పెడితే ఆయన కాదు. దేవుడు అనగానే జగత్తును నిర్మించిన వాడు, దేవుడు అనగానే మొత్తం సమస్తాన్ని కలిగించిన వాడు అని చెప్పుకొచ్చి ప్రారంభించాడు 24వ వచనంలో. 25వ వచనానికి వెళ్ళేసరికి దేవుడు అనగానే ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదవినట్టు మనుషుల చేతుల్లో సేయింపబడివాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవలాడు కనుగొందరేమని తన వెదికి నిమిత్తము నిర్ణయ కాలమును నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచింది. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళకి మీరు లోతుగా ఆలోచించాలి. వాళ్ళంతా ఎవరు అంటే దేవుడిని నమ్మని అనుజనులు. వాళ్ళంతా అప్పటికి దేవుడు ఎవరో వాళ్ళకి తెలీదు. సో వాళ్ళకి చెప్తున్నాడు. దేవుడు అనగానే వాళ్ళకో దేవుడు, వీళ్ళకో దేవుడు, ఊరికో దేవుడు, దేశానికో దేవుడు, రాష్ట్రానికో దేవుడు ఉండడు. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు గనక భూమి మీద ఉన్న ప్రతి జాతి వాళ్ళకి దేవుడు ఒక్కడే అని చెప్తున్నాడు. ఇది మీకు సందర్భం అర్థమైంది కదా. అంటే దేవుడిని నమ్మని వారికి దేవుడిని పరిచయం చేస్తున్నాడు ఆయన పౌలు గారు. దేవుడు అంటే ఎవరో చెప్తున్నాడు, దేవుడు అని ఎవరిని నమ్మాలో చెప్తున్నాడు, దేవుడు అని ఎవరిని అనాలో చెప్తున్నాడు. సో దేవుడిని పరిచయం చేశాడు. దేవుడు అనగానే సృష్టిని చేసిన వాడు, దేవుడు అనగానే భూమి మీద ఉన్న సమస్త మానవాళ్ళని చేసిన వాడు అని చెప్పాడు. ఇక్కడ మనం కిందకి వెళ్ళిపోయేసరికి ఒక విషయం మాట్లాడతాడు ఆయన. 30వ వచనానికి వెళ్ళేసరికి ఆ కాలములో దేవుడు ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలనని, అది ఒకప్పుడైతే చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు, దేవుడు నమ్మినా నమ్మకపోయినా, ఇప్పుడు ఖచ్చితంగా మారు మనసు పొందాల్సిందే అన్నాడు. ఎందుకు మారు మనసు పొందాలి ఇప్పుడు అంటే రీజన్ చెప్తున్నాడు ఆయన. ఎందుకనగా తాను నియమించిన ఒక మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. ఒక దినం వస్తుంది, ఆ రోజు మృతులందరూ కూడా తీర్పులు నిలబడాలి. అదే యేసుక్రీస్తు వారి న్యాయపీఠం ఎదుట. ఓకే, తర్వాత మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు నేను దేవుడిని ఎందుకు నమ్మాలి? దేవుడు ఎవరో అని నువ్వు అంటావనే. దేవుడు అంటే ఎలా ఉంటాడో ఈ సమాజానికి చూపించిన వారు యేసుక్రీస్తుల వారు అయితే, ఆయనను చనిపోయాడు, తిరిగి లేచాడు. చనిపోయి తిరిగి లేచి ఈ ఆధారాన్ని ప్రపంచం మొత్తానికి పెట్టి, ఇదిగో మీ కళ్ళ ముందు ఆధారం ఉంది కనుక మీరు అందరూ ఎవరు నమ్మాలి? ఇప్పుడు దేవుడిని నమ్మాలి. అంటే మనం దేవుడిని నమ్మడానికి ఈరోజు మనకి ఏముంది? ఆధారం ఉంది. ఎవరు ఆధారం? యేసుక్రీస్తుల వారు. ఆయన పుట్టుక మనకు తెలుసు, ఆయన ఎలా బ్రతికారో మనకు తెలుసు, ఆయన మన కొరకు ప్రాణాలు పెట్టాడని తెలుసు, ఆయన మన కొరకు తిరిగి మరలా
లేచాడు. ఇది మనకు ఆధారమేనా, సాక్ష్యమేనా? ఉంది. ఈ ఆధారము ఈ సాక్ష్యము అబ్రహాంకు ఉన్నాయా? మీరు బాగా ఆలోచించండి. లేదు. మనకున్న ఆధారం, మనకున్న సాక్ష్యం అబ్రహాముకి లేదు. మనల్ని ఆధారం పెట్టి నమ్మమన్నా నమ్ముతున్నారా ఈరోజు సమాజం? నమ్ముతుందండి? ఆధారం పెట్టి నమ్మమన్నా నమ్ముతున్నారా? యేసుక్రీస్తుల వారు మీ కొరకు చనిపోయాడంటే ఆయన మేకులు పీక్కోలేకపోయాడు అంటాడు ఒకడు. ఆయన సిలువలో సిలువలో ఆయనే కాపాడుకోలేకపోయాడు, మిమ్మల్ని ఎలా కాపాడుతాడు అంటాడు ఒకడు. అంటే ఆయన సిలువ యాగాన్ని హేళన చేయడం తప్ప చనిపోయి తిరిగి లేచిన ఆయన్ని కళ్ళ ముందు పెట్టుకుని ఈరోజు సమాజం నమ్ముతుంది అంటే నమ్మదు. ఇక్కడ ఎంత బాగా రాసిడంటేనండి పౌలు గారు వచనం, పౌలు గారు ప్రసంగంలో, దీనిని నమ్ముటకు అందరికీ ఆయన ఏమి కలగజేశారట? ఆధారం. బేస్ ఉంది, మనకి ఆధారం ఉంది మన విశ్వాసానికి. మన విశ్వాసానికి ఆధారం ఎవరంటే యేసుక్రీస్తు. కానీ అబ్రహాం గారికి ఈ ఆధారం ఉందా అంటే లేదు. ఆధారం లేని కాలంలో ఆయన నమ్మాడు. ఆయన ఆధారం లేని కాలంలో దేవుడిని ఎలా నమ్మాడు? మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. ఏమని ఎంత గుడ్డిగా దేవుడిని నమ్ముతారా ఎవరైనా ఆధారం లేకుండా? మీరు చెప్పండి, నమ్ముతారా? ఈరోజు మనిషి భూమి మీద కొన్ని నమ్ముతాడు. ఏమి నమ్ముతాడు చెప్పండి? ఏమి నమ్ముతాడు? మీరు అప్పుడప్పుడు అడ్వర్టైజ్మెంట్లు చూస్తారు కదా, సినిమా వాళ్ళు కానీ ఆ సీరియల్స్ వాళ్ళు కానీ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. ఏమని అడ్వర్టైజ్మెంట్? ఇదిగో మీరు క్రీమ్ రాసుకున్నారంటే నల్లగా ఉన్న వాళ్ళు కూడా తెల్లగా అయిపోతారు అని ఒక హీరోయిన్ ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వగానే అమాంతం ఆ ప్యాకెట్ అమ్మకాలు పెరిగిపోతాయి. ఇప్పుడు హీరోయిన్ వచ్చి మీరు నల్లగా ఉంటే తెల్లగా అయిపోతారని ఆవిడ మొహం చూపించేసరికి అందరూ కొన్నారంటే దాన్ని నమ్మారా నమ్మలేదా? నమ్మారు. ఇప్పుడు రాసుకున్న తర్వాత తెల్లగా అవుతారా? అవరు. ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకుని నేను తెల్లగా అయిపోయినా వాళ్ళు ఒకళ్ళు చూపించండి. నిజాలు మాట్లాడుకుందాం. అది రాసుకుంటున్నామన్న సాటిస్ఫాక్షన్ తప్ప ఎవరు తెల్లగా అవరు. కానీ ఆ అడ్వర్టైజ్మెంట్ ఎలాగుంటుంది? ఏమండి కొంచెం నల్లగా ఉన్న ఒక స్త్రీని, ఒక అమ్మాయిని చూపిస్తారు, ఈవిడ ఇది రాసుకుంది, తర్వాత వెంటనే తెల్లగా ఐశ్వర్యరాలుగా అయిపోయింది అంటారు. అది కొనేసుకుంటారు పాపం నమ్మి. అంటే మోసాలు నమ్ముతారు, అడ్వర్టైజ్మెంట్లు నమ్ముతారు, మనుషుల మాటలు నమ్ముతారు, మనిషిని నమ్ముతాడు. కానీ మనిషి ఎవరిని నమ్మడంటేనండి దేవుడు నమ్మడండి. ఏమంటే నిజం, నేను చాలాసార్లు ఆలోచించానండి. దేవుడు పెయిన్ ఎలా ఉంటుందంటే, మనకి ఇష్టమైన వాళ్ళు మనల్ని నమ్మటం లేదనుకోండి, మనకి ఎలా ఉంటుంది చెప్పండి గుండెల్లో? మీకు ఇది అర్థం అవ్వాలి. పెయిన్, దేవుడు పెయిన్ అర్థం కావాలి. మీకు బాగా ఇష్టమైన వాళ్ళు మిమ్మల్ని నమ్మట్లేదు, మీకు ఎలా ఉంటుంది? భార్య భర్త ఒకరంటే ఒకరికి ఇష్టం, ఏ విషయంలోనూ భర్త భార్య నమ్మటం లేదు. అక్కడ డబ్బులు పెట్టాను తీసేసా నువ్వే కదా అంటున్నాడు ప్రతిదానికి. ఎలాగుంటుందండి భార్యకి? నన్ను అనుమానిస్తున్నాడు, నన్ను నమ్మడు, నా నిజాయితీని నమ్మటం లేదు. భార్యకండి అది మనోవేదన అంటే చెప్పుకోలేదు ఆ బాధ. నా భర్త నన్ను నమ్మడండి అని ఎవరితో చెప్పుకుంటుందండి? ఎవరితో అన్నా చెప్పుకుంటే పోయే బాధ అది పోదు. అలాగే భర్తను భార్య నమ్మటం లేదనుకోండి, భర్త ఎవరితో చెప్పుకుంటాడు? నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావు నాకు తెలుసు అంటది, ఉద్యోగానికి వెళ్ళి వచ్చినా సరే. ఇంకెవరితో చెప్పుకుంటాడు ఆ బాధ? అంటే మనకి ఇష్టమైన వాళ్ళు మనం నమ్మటం లేదనుకోండి, ఆ బాధ మనం తట్టుకోలేము. ఇప్పుడు మనుషులు అందరినీ నమ్ముతున్నారు. మనిషిని నమ్ముతారు, వస్తువులు నమ్ముతారు, అడ్వర్టైజ్మెంట్లు నమ్ముతారు, అందరినీ నమ్ముతారు. కానీ మనుషులు ఎవరు నమ్మరు? దేవుడు నమ్మరు. నేను పరలోకంలో ఉన్నాను, మీ జీవితాలు ముగించుకుని నా దగ్గరికి వచ్చేయండి అన్నాడు. ఎవరు నమ్ముతున్నాడు చెప్పండి? ఎవరు నమ్ముతారు? ఒకవేళ నమ్మితే మీది ఏ ఊరు అని అడిగితే మనుషులు ఏ ఊరు అని చెప్పాలి చెప్పండి? నిజాలు మాట్లాడుకుందాం. పరలోకంలో దేవుడు ఉన్నాడని నమ్మితే మీది ఏ ఊరు అనగానే ఏం చెప్పాలి చెప్పండి? ముప్పాళ్ళ అన్నారంటే పోయిందా? నమ్మారా దేవుణ్ణి? మాది పరలోకం అండి, మా నాన్న దేవుడు అండి, పని చేయమని ముప్పాళ్ళు పంపించాడండి, పని అయిపోగానే మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతానండి అనాలి. వీళ్ళు ఎవరు నమ్మారు? దేవుడు నమ్మారు. ఎంతమంది ఇలా మాట్లాడతారండి? నిజాలు మాట్లాడుకుందామండి. దేవుణ్ణి నమ్మాము అని బైబిల్ పట్టుకుని తిరుగుతున్నారు తప్ప ఎంతమందికి అబ్రహాం గారికి ఉన్న విశ్వాసం ఉంది? ఏమన్నా మాట్లాడుతాను. మృతులను సజీవులుగా చేయవాడు దేవుడు అనడానికి మనకు ఆధారాలు ఉన్నాయి. ఏంటి ఆధారాలు? మీరు బాగా ఆలోచించండి బైబిల్ని. ఏంటి ఆధారాలు మనకి? లాజర్ను తిరిగి లేపాడు దేవుడు. లేపాడా? లేపాడు.
ఇలా బైబిల్లో పౌలు గారు ఒక ఆవిడ్ని బ్రతికించాడు యవనస్తుడిని బ్రతికించాడా, పైనుంచి పడి ఆయుతుకు అక్కడ బ్రతికించాడు. ఇలా బైబిల్లో మనకి చచ్చిపోయిన వాళ్ళని బ్రతికించిన ఎవిడెన్స్లు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. లాజర్ గారు 4 దినాలు అయిపోయింది చచ్చిపోయి. నిజాలు మాట్లాడుకుంటేనండి, లాజర్ గారిని యేసుక్రీస్తుల వారు తిరిగి బ్రతికిస్తాడని మార్తా మరియా కూడా నమ్మలేదు. నమ్మారా? విషయం చెప్పనా? మార్తా మరియల ఇంట్లో కూర్చొని యేసుప్రభు ఎన్నిసార్లు ప్రసంగం చెప్పలేదు. ఇప్పుడు మార్తకి మరియకి చచ్చిపోయిన తమ్ముడిని తిరిగి లేపుతాడు యేసుప్రభు అని వీళ్ళు నమ్మారా? నమ్మలేదు. మరి అక్కడ అబ్రహాం నమ్ముతున్నాడా? నమ్ముతున్నాడు. మీరు అసలు బుర్ర వేడెక్కిపోయిందని నాకు ఆలోచిస్తే. ఎలా నమ్ముతాడండి? ఇప్పుడు మనం నమ్ముతున్నామంటే పెద్ద లెక్క ఏం లేదు మనం, ఎందుకంటే మనకి లాజర్ను తిరిగి లేపిన ఆధారం ఉంది, ఆ ఐదుగుల యవనస్తుని తిరిగి లేపిన ఆధారం ఉంది, యేసుక్రీస్తుల వారు తిరిగి లేచి 40 దినాలు కనిపించాడన్న ఆధారం ఉంది. మనం చచ్చిపోయిన వాళ్ళని దేవుడు లేపేస్తాడని మనం నమ్మడానికి మనకి ఎవిడెన్స్ ఉంది. మరి అబ్రహాం గారికి ఏంటి? ఏమీ లేని కాలంలో నమ్మాడంటే గొప్పోడు కదా? మీరు చెప్పండి. అసలు ఆలోచిస్తే వాళ్ళ విశ్వాసాన్ని మనం అందుకోగలమా? వాళ్ళలాంటి భక్తి మనకు వస్తుందా? వాళ్ళలా మనం ఆలోచించగలమా దేవుడి గురించి? వాళ్ళలా మనం దేవుడిని నమ్మగలమా? వాళ్ళలా మనం దేవుడిని విశ్వసించగలమా? ఏ ఆధారం లేకపోయినా చచ్చిపోయిన వాళ్ళు దేవుడు బతికిస్తాడండి, దేవుడు అంతే అనడద్దా అబ్రహాము. ఇక్కడ ఏమీ లేదయ్యా, నీకు ఇసుకరేణువులా నీ సంతానాన్ని చేసేస్తానంటున్నాడు అంటే ఆయన అన్నాడంటే వస్తుందండి సంతానం, మీరు అంతే దేవుడు అన్నాడు. ఎలాగొన్నాడు అబ్రహాము? ఎలాగొన్నాడండి? మీకు ఇంకో వచనం చూపిస్తాను, బాగా వినాలి. ఈ ప్రసంగం ఎందుకు చెప్తున్నాడంటే, అబ్రహాం నమ్మాడండి, బాగుందండి, మేము చప్పట్లు కొట్టి వదిలేస్తామంటే కుదరదు. అబ్రహామునకున్న విశ్వాసము నీకొస్తేనే అబ్రహాము ద్వారా కుమారుడిగా కుమార్తెగా నువ్వు అబ్రహాముకు పిల్లలుగా మారి నువ్వు దేవుడిని చూస్తావు. ఇది బైబిల్లో దేవుడు చెప్పిన మాట. గలతీ పత్రిక తీయండి ఒకసారి, 3వ అధ్యాయం 7వ వచనం చూద్దామా. గలతీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాముకు కుమారులని మీరు తెలుసుకోవాలి. ఈరోజు ప్రసంగం ఏంటంటే మనం తెలుసుకోవాలి, క్రైస్తవులు అందరూ తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలట? విశ్వాస సంబంధులే అబ్రహాంకి కుమారులు. ఇంతకీ ఏ విశ్వాసం ఉండాలి? అబ్రహాం గారి కుమారులు అవ్వాలంటే అబ్రహాం గారికి ఉన్న విశ్వాసమే ఉండాలి, అంతేనా? ఏమండి, ఇప్పటికీ క్రైస్తవ్యంలో చచ్చిపోయిన తర్వాత దేవుడు నన్ను బ్రతికిస్తాడని ఎంతమంది నమ్ముతారు చెప్పండి? ఎంతమంది నమ్ముతారు? గుడికి ఎందుకు రాలేదంటే జ్వరం కదా అన్నయ్య అంటే, మరి జ్వరం అయితే ఎందుకు రాలేదమ్మా అంటే, మధ్యలో నీరసం వచ్చి పడిపోతాను కదా గుడికి వచ్చేటప్పుడు. పొరపాటున గుడికి వచ్చేటప్పుడు నా ప్రాణాలు పోయాయి అనుకోండి, మరి ఎలాగా? ఏమంటే దేవుడు సన్నిధికి వెళుతూ మనకి ఏదైనా జరిగితే ఏదో ప్రాణం పోతేనో నేను పరలోకం పోతాను, ఈ విశ్వాసం ఉందా? నిజం చెప్పుకుందాం, విశ్వాసం ఉందా? దేవుడు ఇంత డెప్త్గా ఇంత లోతుగా ఏమవుతుందండి? వెళ్తానా దేవుడి సన్నిధి కదా అంటారండి? పేరుకు దేవుని నమ్మారు కానీ అబ్రహామునకున్న విశ్వాసం ఇంకా క్రైస్తవ్యంలోకి కానీ ఈరోజు దేవుడిని నమ్ముతున్నాం అన్న వారిలోకి కానీ పూర్తిగా రాలేదండి. ఎందుకు నేను చదువుతాను, కింద మాట ఉంటుంది అక్కడ 7వ వచనం తర్వాత, కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోనండి. దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించాను. కాబట్టి ఇది అండర్లైన్ చేసుకోండి, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ఎవరు ఆశీర్వదింపబడతారట? విశ్వాస సంబంధులే విశ్వాసము కలిగిన అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. అంటే అబ్రహామునకున్న విశ్వాసం నీకొస్తేనే నువ్వు అబ్రహాంతో పాటు ఆశీర్వదింపబడతావు, అబ్రహాము పక్కన ఉంటావు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. బైబిల్ ధనవంతుడు లాజరు ఇద్దరు కనబడతారు బైబిల్లో మనకి, లూకా సువార్త 16వ అధ్యాయంలో మనం చాలాసార్లు చదువుకున్నాం. ఈ ధనవంతుడిని లాజర్ని మనం చూసినప్పుడు అండి,
సమస్తము ఉన్నాయి. ఎవరికి? ధనవంతుడికి. ఉండడానికి ఇల్లు ఉంది, తినడానికి తిండి ఉంది, బట్టలు ఉన్నాయి, ఆస్తి ఉంది, ఇల్లు ఉంది, పొలం ఉన్నాయి. అసలు వాడు ఆ రోజు సుఖభోగాల మధ్యలో తొలతూగుతున్నాడు. ఇప్పుడు లాజరు పరిస్థితి ఏంటి చెప్పండి? అక్కడ ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, ఒంటి నిండా ఆరోగ్యం ఏమన్నా ఉందా? పోనీ ఆరోగ్యం లేదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే మనం దేవుణ్ణి విశ్వసిస్తామా? మీరు చెప్పండి. నిజాలు మాట్లాడుకుందాం. ఆ స్టేజ్ మనకు వచ్చేస్తే మనం దేవుణ్ణి నమ్ముతామా? నమ్మం. కానీ లాజరు ఎలా నమ్మాడు దేవుణ్ణి? ఎలా నమ్మాడు? అబ్రహాము నమ్మినట్టుగా నమ్మాడు. ఏంటి? మృతులను దేవుడు ఏం చేస్తాడు? సజీవులుగా చేస్తాడు. నాకు ఆరోగ్యం పోయింది, నాకు ఎలాగో తినడానికి తిండి లేదు, ఎలాగో నేను త్వరగా చచ్చిపోతాను, నేను చచ్చిపోతే నన్ను దేవుడు ఏం చేస్తాడు? బ్రతికిస్తాడు. ఆ విశ్వాసంతో చచ్చిపోయాడు గనక లాజరు చచ్చిపోగానే తీసుకెళ్ళి అతను ఎవరి దగ్గర నిలబెట్టాడు? దేవుడు ఎక్కడ నిలబెట్టాడు చెప్పండి? అంటే ఇతనిని అబ్రహాముకి కొడుకుగా అక్కడ అప్పగించాడు. పరదేశంలో అప్పగించాడా? అప్పగించాడు. ఈ చదువుకుంటున్న 9వ వచనం అదే. విశ్వాస సంబంధులే, విశ్వాసము కలిగిన అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుతుంది. ఇప్పుడు లాజరుకి ఏమొచ్చింది చెప్పండి? ఆశీర్వాదం. దేనిని బట్టి వచ్చింది చెప్పండి? విశ్వాసం. అది ఏ విశ్వాసం అంటున్నాను నేను? నాకు ఉద్యోగం వచ్చిందండి, అందుకేనండి ప్రభుని నమ్మాను. వీళ్ళు వెళ్ళరు పరదేశికి. మీరు ఏమని అనుకోండి, అంటే ఇది ఉద్యోగం విశ్వాసం. ఇది ఆ టక్కమని మధ్యలో ఉద్యోగం పోయింది అనుకోండి, వీళ్ళ విశ్వాసం కూడా పోయిద్ది. ఇది పరదేశికి వెళ్ళి పరలోకానికి వెళ్ళే విశ్వాసాలు కాదు ఇవి. జాగ్రత్తగా వినాలి. బాధపడినా నిజాలు చెప్పాలి, మీకు సత్యాలు చెప్పాలి. ఉద్యోగం వచ్చింది కాబట్టి దానిపైన విశ్వాసం కట్టుకుంటే ఆ విశ్వాసం నిన్ను పరదేశకు అబ్రహాం గారి దగ్గరికి చేరుస్తుంది అంటే చేర్చదు. ఎందుకంటే లాజరు గారిది ఉద్యోగంతో కట్టుకున్న విశ్వాసం కాదు, ఆరోగ్యం మీద కట్టుకున్న విశ్వాసం కాదు. ఎందుకంటే ఉద్యోగం పోయింది, ఆరోగ్యం పోయింది, తిండి పోయింది, అన్ని పోయి నడి రోడ్డు మీద నిలబడ్డాడు. ఆయన విశ్వాసం ఏం చెప్పాలా? లాజర్ది మృతులను దేవుడు ఏం చేస్తాడు? సజీవులుగా చేస్తాడు. ఇప్పుడు నేను చచ్చిపోతాను, నేను డబ్బున్నా చచ్చిపోతాను, డబ్బు లేకపోయినా చచ్చిపోతాను, ఆరోగ్యం ఉన్నా చచ్చిపోతాను, ఆరోగ్యం లేకపోయినా చచ్చిపోతాను, ఇల్లున్నా చచ్చిపోతాను, పొలం ఉన్నా చచ్చిపోతాను. నాకు ఇవి కాదు ముఖ్యం. చచ్చిపోయిన తర్వాత దేవుడు నన్ను బ్రతికించేవాడు గనక నాకు ఏ కష్టమన్నా నేను ఎవరిని వదలకూడదు? ఇప్పుడు చెప్పండి, లాజరు గారికి అబ్రహాములో ఉన్న విశ్వాసం లాజరులో ఉంది గనక లాజరు తీసుకెళ్ళి అబ్రహాంకి అప్పగించాడు. ఇన్ని కొడుకయ్యా, నువ్వు ఎలాగైతే నమ్మావో ఇతను కూడా నన్ను అలాగే నమ్మాడు. ఏమండి, ఇప్పుడు ఈ లాజరు గారి విశ్వాసాన్ని క్రైస్తవ్యంలో పెట్టి స్కాన్ చేయండి. ఉంటారా లేచిపోతారా? నిజాలు మాట్లాడుకుందాం. ఉంటారా లేచిపోతారా? వర్షం వస్తేనే చాలా మంది విశ్వాసులు లేచిపోయారు. వర్షం రాకపోతే మీటింగ్లో ఎంతమంది ఉంటారు? నేను చెప్పండి. ఇప్పుడు వర్షం వస్తేనే దేవుడి సన్నిధికి రాము అన్న ఈ విశ్వాసం పరలోకాన్ని తీసుకెళ్ళిపోద్దండి. మేము అలసిపోయి హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసి మేము వచ్చి పడుకున్నాం. అలాగా నడుము వాల్చగానే బయట వర్షం వస్తుంది. మాకు కూడా ఆదాం గారికి ఫోన్ చేసి ఏముందిలేండి అన్న, వర్షం కదన్నా మేము రావని ఇంట్లో పడుకుంటే మమ్మల్ని ఎవరు అడుగుతారు? అయినా మేము టైంకి రెడీ అయిపోం. 8 గంటలకు. మాకెందుకు వర్షం గిరసం? మీటింగ్కి వెళ్ళిపోతాం అంతే. మేము ఒకరున్న వాక్యం చెప్పేస్తాం, ఇద్దరు కూర్చున్న వాక్యం చెప్పేస్తాం. మీటింగ్ జరిగించాలని నిర్ణయించారు, జరగాలంతే. వాక్యం వినాలంతే, వాక్యం చెప్పాలంతే, దేవుడి సన్నిధిలో గడపాలంతే. ఇంట్లో ఎలా కూర్చుంటాం? ఏం జరిగినా మనకున్న విశ్వాసాన్ని, దేవుడి పైన మనకున్న నమ్మకాన్ని మనం ఏం చేయకూడదు? పోగొట్టుకోకూడదు. మళ్ళా చెప్తున్నాను ఈ విషయం, మళ్ళా చెప్తున్నానండి. ఆ 9వ వచనం అండి, నేను చాలా రోజులు ఆలోచించుకున్నానండి. ఆ 9వ వచనం, విశ్వాస సంబంధులే, విశ్వాసము కలిగిన అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ఆ విశ్వాసం లాజరులో ఉంది కనుకే లాజరుకి ఏమొచ్చింది? ఏమన్నా మాట్లాడుతాను నేను. మీరు ఆశీర్వాదం 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 అంటున్నారు. ఇంతకీ లాజరుకి ఏమొచ్చింది ఆశీర్వాదం? ఉన్నవన్నీ పోయాయి కదా భూమి మీద. ఉన్నవన్నీ పోయాయా? లాజరు ఆశీర్వదింపబడ్డా? పోయే కదా. మరి ఆశీర్వదింపబడుతురు అని ఉంటే మీరు లాజరుకి ఆశీర్వాదం వచ్చింది అంటున్నారేంటి? బైబిల్ బాగా చదువుకుంటానండి. మనిషికి అసలైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? పరలోకాన్ని చేరటం.
దానికి మించిన ఆశీర్వాదం లేదు. ఎందుకంటే పరలోకంలో ఆకలి ఉండదు, పరలోకంలో దప్పికలు ఉండవు, పరలోకంలో బాధలు ఉండవు, పరలోకంలో కష్టాలు ఉండవు. పరలోకంలో ఎప్పుడు కూడా దేవుని దగ్గర సంతోషంగా దేవుడు ఆస్తి ఏంటది? పరలోకం. ఆ ఆస్తి అంతా ఎవరికి ఇస్తాడు చెప్పండి? పరలోకం చేరిన తన పిల్లలకి. దానికంటే పెద్ద ఆశీర్వాదం ఏమైనా ఉంటుందా? బైబిల్లోనండి ఇక్కడ చేపట్టండి, విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు అంటే ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసండి? మత్తయి సువార్త 25 అధ్యాయం తీయండి. ఎప్పుడు వస్తుంది ఆశీర్వాదం తెలుసా? అసలు ఆశీర్వాదం ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు క్రైస్తవులకి. 25 అధ్యాయం 31 చూడండి. మత్తయి సువార్త 25:31. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడయ్యుండును. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల్లో నుండి గొర్రెల మందలను వేరుపరచినట్లు ఆయన వారిని వేరుపరచును. తన కుడివైపున గొర్రెలను ఎడవైపు మేకలను నిలవబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూసి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, ఇది అండర్లైన్ చేసుకోండి. ఈ కుడి పక్కన ఉన్న వాళ్ళని ఏమంటున్నాడు? ఆశీర్వదింపబడిన వారలారా అన్నాడు. ఇంతకీ ఏంటి ఆశీర్వాదం? అక్కడే చూడండి, ఆశీర్వదింపబడిన వారలారా అన్నాడా? ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును, అదనమాట ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవటమే ఆశీర్వాదం. పరలోక రాజ్యాన్ని చూడటమే ఆశీర్వాదం. దేవుడిని చేరుకోవటమే ఆశీర్వాదం. ఇప్పుడు ఆస్తున్నోడు చేరుకుంటాడా? బంగారం ఉన్నోడు చేరుకుంటాడా పరలోకాన్ని? భక్తి ఉన్నోడు చేరుకుంటాడా? మీరు చెప్పండి. భక్తి విశ్వాసం ఉన్నవాడు చేరుకుంటాడు. ఆ పరలోకాన్ని చేరుకోవటం, పరలోక రాజ్యాన్ని మనకు ఆస్తిగా మనం పొందుకోవటమే అసలైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం గురించి ఎవరు చెప్పారు? ఇందాక మనం చదువుకున్న భాగం అదే, 9వ వచనంలో అదే 3:9లో విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు అంటే అదేనండి దేవుడు ఇవ్వబోయే ఆశీర్వాదం. అబ్రహాంతో కూడా ఆశీర్వదింపబడుదురు అంటే ఓ మాట అడుగుతాను నేను, మీరు బాగా లోతుగా ఆలోచించండి. అసలు విప్పటం, కనెక్షన్లు ఇవ్వటం కూడా తెలియలేదు క్రైస్తవ్యానికి. అబ్రహాం దీవించిన దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంటే అబ్రహాం గారికి పాలు తేనెలు ప్రవహించే దేశం ఇచ్చాడు. ఇప్పుడు అందులో మనకేమైనా వాటా ఇస్తాడా? మనం అబ్రహాం పిల్లలమే కదండి. విశ్వాస సంబంధులందరూ విశ్వాసాన్ని బట్టి ఎవరికి పిల్లలు అవుతారు? అబ్రహాంకి పిల్లలు అవుతారు కదా. మరి అబ్రహాంకి వచ్చిన ఆశీర్వాదం నీకు వస్తుందంటే అబ్రహాంకి పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తే అందులో మనకేమైనా వాటా ఇస్తాడా? ఇప్పుడు వాళ్ళే కొట్టు చేస్తున్నారు. న్యూస్ చూస్తే మీరు, ఇరాను పక్కనే ఉన్న ఇజ్రాయిల్, పాలస్తీనా, ఏమంటే జోర్దాన్, ఇదంతా కూడా పాలుతేనెలు ప్రవహించే దేశం. ఒకప్పుడు ఒకే తండ్రి పిల్లలకి దేవుడు ఇచ్చిన భూభాగాలు అవి. తర్వాత అలా ముక్కలు అయిపోయి, దేశాలు అయిపోయి 4 రోజుల నుంచి చూస్తున్నారు కదా. ఇజ్రాయెల్ ఇరాన్ మీద బాంబులు వేస్తుంది, ఇరాన్ ఇజ్రాయెల్ మీద బాంబులు వేస్తుంది. వాళ్ళేమో ఇస్మాయిలీలు, వీళ్ళేమో ఇస్సాకు ద్వారా వచ్చిన ఇజ్రాయేలీలు. మీకు తెలుసు కదా, అబ్రహాం సంతానం ఇస్మాయిలీలు అందరూ ఇప్పుడు మహమ్మదీయులుగా మారిపోయారు, ముస్లిమ్స్గా. ఇస్సాకు సంతానం అంతా ఇజ్రాయేల్గా యూదులు కొద్దిమంది ఉన్నారు. ఆలీలు కొట్టుకున్నారు. ఇప్పుడు ఒకే తండ్రి పిల్లలు, అన్నదమ్ములే. ఇప్పుడు ఆశీర్వాదం అనగానే ఎవరికి అర్థమైంది చెప్పండి? పరలోకాన్ని చూడటం, పరలోకంలో ఉన్న యేసుక్రీస్తుల వారు పరలోకానికి ఇవ్వడానికి ముందు జడ్జిమెంట్ దినాన్న ఆయన ముందు నిలబడి కుడివైపుకి ఎవరైతే వెళ్ళిపోతారో, కుడివైపు ఉన్న గుంపులోకి ఎవరెవరైతే వెళ్ళిపోతారో వాళ్ళందరూ దేవుని చేత ఆశీర్వదింపబడిన వాళ్ళు. ఓ మాట అడుగుతాను, ఇంతకీ ఆశీర్వాదం పొందుకోవడానికి వాళ్ళు ఏం చేశారు? కింద, నేను దప్పికొంటిని, నాకు దాహానికి ఇచ్చారు, నేను ఆకలి గొంటిని, మీరు నాకు ఆహారం ఇచ్చారు. అంటే ఇప్పుడు దేవుడి కోసం పోగొట్టుకున్నారా, సంపాదించుకున్నారా? బాగా ఆలోచించాలి. దేవుడి కోసం భూమి మీద పోగొట్టుకున్నారు కనుక చచ్చిపోయిన తర్వాత మీకు ఏమొచ్చింది అంటున్నాడు? ఆశీర్వాదం. ఆశీర్వాదం పాయింట్ అర్థమైందా? భూమి మీద పోగొట్టుకున్నారు దేవుడి కోసం. అందులో ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆస్తులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. లాజరు కూడా తన కూడా సర్వస్వాన్ని దేవుడి కోసం దారపోసి నాకు దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడు అని లాజరు ఎదురు చూశాడు కనుక చచ్చిపోయిన వెంటనే లాజర్ని తీసుకెళ్ళి ఎక్కడ నిలబెట్టాడు దేవుడు? అబ్రహాం గారి రొమ్మును ఆనుకొనుటకు కొనుపోబడును. చదువుకుంటాం కదా మనం. అబ్రహాం గారు రొమ్మును ఆనుకొనుటకు కొనుపోబడ్డాడు. అంటే అబ్రహామును చూచాడు అంటే లాజరులో అబ్రహాము గారు కొన్న విశ్వాసం
ఉంది. మనలో నిజంగా మాట్లాడుకుందాం, మనలో లాజరుకు ఉన్న విశ్వాసం ఉందా? అబ్రహాం గారికి ఉన్న విశ్వాసం ఉందా? మీరు ఆలోచించండి. ఎందుకంటే విశ్వాస సంబంధులే అంటే అబ్రహాముకి ఎలాంటి విశ్వాసం అయితే ఉందో అలాంటి విశ్వాసం కలిగిన వాళ్ళే అబ్రహాం గారి ద్వారా దేవునితో ఉంటారు, ఆశీర్వదింపబడతారు అని చెప్పాడు. మీకు ఇంకో మాట చూపిస్తాను. అబ్రహాం గారి జీవితం గురించి దేవుడు రాస్తునండి. అబ్రహాం గారట దేవుడిని నమ్మేశాడట. ఎలా నమ్మేశాడు అంటే, రోమపత్రిక మళ్ళా రండి అక్కడికి, మీరు చదువుకున్న మాగానికి రోమపత్రిక ఎలా నమ్మాడో పౌలు గారు ఇంకో విషయాన్ని బయటపెట్టాడండి. రోమపత్రిక 4వ అధ్యాయం 18, 19 వచనాలు మళ్ళీ చూద్దామే. ఎంత 17వ వచనం చూసాం, ఒకసారి 18వ వచనం 19వ వచనం కూడా చూద్దాం. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. చూసారా, ఇది అసలు ఆలోచిస్తానన్న బొరపాడైపోయింది. ఏమన్నాడు తెలుసండి? 18వ వచనంలో నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారమే లేదట. అంటే ఆ ఎదురు చూపులకి అనేక జనాలకు నువ్వు తండ్రి అయిపోతావన్న ఆ నిరీక్షణకి ఆధారం లేనప్పుడే అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. నిరీక్షణ కలిగి ఉండటం ఏంటి చెప్పండి? నువ్వు అనేక మందికి తండ్రి అవుతావంటే దాన్ని నిరీక్షించాడట. నిరీక్షించడం అంటే ఎదురు చూశాడు. ఏమండి, ఈరోజు మనకు నిరీక్షణ ఉంటుందా దేవుడి పట్ల? దేవుడు నీ జీవితంలో ఈ కార్యం తప్పక చేస్తాడు అంటే ఆ దేవుడు చేస్తాడండి అని డే 1 నమ్ముతావు. 10 రోజులు గడిచింది చేయట్లేదు, నెల గడిచింది చేయట్లేదు, అప్పుడు నీకేమొస్తుంది? పాస్టర్ గారు ఎందుకైనా మంచిదండి, దేవుడికి ప్రార్థన చేసాం కానీ అవ్వట్లేదండి. ఎందుకైనా మంచిది, మీరు కొంచెం ఉపవాసం ప్రార్థన చేయండి. ఏది వీళ్ళ కోసం ఆయన చేయాలట. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన. మీరు చేయండి, అవ్వకపోతే తర్వాత నేను చేస్తాను. ఏంటి ఉపవాస ప్రార్థన? ఎన్ని రోజులకి? 10 రోజులకి. నెల అయినా సరే అనుకున్న జరగట్లేదు. నిజం చెప్పండి, నెల రోజులకు కూడా జరగట్లేదు. 2 నెలలు అయినా జరగట్లేదు. 6 నెలలు వచ్చారు గుడికి జరగట్లేదు. సంవత్సరం వచ్చారు గుడికి జరగట్లేదు. ఏం చేస్తారు? ఏదో పని అయ్యేటట్లేదని విశ్వాసంలో నుంచి తొలగిపోతాం. అంతే కదండి. నా చిన్నతనంలోనండి మాది అమలాపురం పక్కన పేరూరు అని ఒక ఊరు ఉంటుంది, ఇప్పటికీ ఉంది అక్కడ. అక్కడ హైందవులు, క్రైస్తవులు, ముస్లింలు అందరూ తండోపతండాలుగా వెళ్తారండి. సోమవారం పెడతారు అక్కడ ప్రార్థన, కూటాలు అంటారు కదా, ప్రతి సోమవారం జరుగుతాయి కూటాలు. అక్కడ ఏం చెప్తారంటే, మీలో ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే ప్రతి సోమవారం 7 వారాలు వచ్చారంటే మీ సమస్య తీరిపోద్దని చెప్తారు. యేసుప్రభు ఖచ్చితంగా 7 వారాలు వచ్చారంటే మీ సమస్యను ఏం చేస్తాడు? తీసేస్తాడు. నా చిన్నతనం అండి, నేను స్కూల్కి వెళ్ళేవాడు. నా పక్కనే మా స్కూలు. ఒక ఆవిడేమో బ్యాగ్ వేసుకుని బైబిల్ వేసుకుని ఆవిడ నడిచితే నేను పుస్తకాలు వేసుకుని నేను నడిచేవాడు. నా పక్కనే నడిచేది ఆవిడ. ఎక్కడికి వెళ్తారమ్మా ప్రతి సోమవారం కనపడతారు మీరంటే, నడకే కదా. ఆ రోజుల్లో ఏమి లేవు, స్కూల్కి నడిచిపోవాలా. 3 కిలోమీటర్లు నడిచేవాళ్ళం స్కూల్కి, పెద్ద క్లాసులో 7వ తరగతి చదువుకోవడానికి. అలా నడుచుకుంటే వెళ్తే ఈవిడ బైబిల్ పెట్టుకుని నడిచి, ఎక్కడికి వెళ్తున్నారమ్మా అంటే, గుడికి వెళ్తున్నాను బాబు యేసుప్రభు దగ్గరికి. ఎందుకమ్మా అంటే, 7 వారాలు వెళ్తే మంచి జరుగుతుందట బాబు. కరెక్ట్గానండి నాకు తెలిసి 7 వారాలు నడిచిందండి. 8వ వారం నుంచి కనపడలేదు. నాకు తెలిసి ఆవిడ అనుకున్నది జరగలేదు. ఇంకెందుకు జరగకపోతే? ఆ పేరూరు లేదు, ఆ సోమవారం ప్రార్థన లేదు. ఇప్పుడు అబ్రహాం గారి గురించి మాట్లాడుతాను నేను. బాగా వినాలి. అబ్రహాం అవన్నీ చదివిస్తే లేట్ అయిపోద్దని చెప్పుకుంటూ వెళ్తున్నాను, మీకు తెలుసు కదా. అబ్రహాం గారికి నీకు కొడుకుని ఇస్తాను, నీకు సంతానాన్ని ఇస్తాను, నీ సంతానాన్ని ఇసుకరేణి వల్ల ఆశీర్వదిస్తాను అని అబ్రహాం గారికి దేవుడు ఈ ఆశీర్వాదం లేదంటే ఈ వాగ్దానం ఇచ్చే టైంకి అబ్రహాం గారి వయసు ఎంత తెలుసా? 75 సంవత్సరాలు. ఓకేనా? 75. వాగ్దానం నెరవేరింది ఎప్పుడు? 100 సంవత్సరాలు. అంటే దేవుడు చేసిన వాగ్దానం కోసం ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఈరోజు శారమ్మ గారు కొంచెం తొందరపడి ఇంకో పెళ్లి చేసింది. అబ్రహాం గారికి ఉంది కానీ నిరీక్షణ ఈవిడికి లేదు. 25 సంవత్సరాలు ఒక దానికోసం నేను ప్రార్థన చేశానన్న వాళ్ళు చేయొత్తాను. ఇక్కడ ఎవరైనా ఉంటే 25 వద్దు, 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నానండి అన్న వాళ్ళు చేయొత్తండి.
6 నెలలు చేసే దేవుడు చేయలేని వదిలేసి ఊరుకున్న వాళ్ళు కూడా ఉంటారు. అంతే కదా. వాగ్దానం నీ సంతానాన్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాను, ఇసుకరేణుల్లో చేసేస్తానంటే ఏమంటే 25 సంవత్సరాలు ఆ వాగ్దానం కోసం ఎదురు చూస్తే ఒక్కడినిచ్చాడు. ఎవరా ఒక్కడు? ఇస్సాకుని ఇచ్చినట్టే ఇచ్చి కొద్ది రోజులకు అంటున్నాడు, బాబు నీ కొడుకుని బలేసేవా అన్నాడు. ఎలాగుంటా చెప్పండి. మీకు ఇది అర్థం అవుతావు. మీరు చెట్టు వేశారు, మామిడికాయల చెట్టు కొనేటప్పుడు ఆడు అన్నాడు 3 సంవత్సరాలు కాస్తుందని చెప్పాడు. చెట్టు వేసిన తర్వాత లెక్కెట్టుకుంటారా? లెక్కెట్టుకుంటారు. 3వ సంవత్సరం వచ్చింది, కాయలు కాయాలా? కాయాలి, కాయట్లేదు. 4వ సంవత్సరం వచ్చింది, కాయట్లేదు. 5వ సంవత్సరం వచ్చింది, కాయట్లేదు. అప్పుడు మనం కాయల కోసం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ఎదురు చూస్తాం. అలా ఎదురు చూస్తుండగా 10 సంవత్సరాల తర్వాత కాసింది. ఎలాగుంటుంది కాపు కాయగానే? 3వ సంవత్సరానికి కాయాల్సిన చెట్టు ఎప్పుడు కాసింది? 10 సంవత్సరాలు కాసింది మామిడికాయలు. ఎలాగుంటుంది? ఇప్పుడున్న వాళ్ళు అయితే మొత్తం ఫోటో పట్టుకెళ్ళి దాని చుట్టూ వీడియో చేసేసి మా చెట్టు మామిడికాయలు కాసిందో చంటడిగా. అంతే కదండి. మా చెట్టు కాయలు కాసింది. అలాగా నువ్వు అనుకున్నట్టుగా 10వ సంవత్సరానికి కరెక్ట్గా 4 కాయలు కాసి ఆ 4 కాయలు కోసుకున్న తర్వాత 11వ సంవత్సరం మొత్తం ఎండిపోయింది. ఉంచుతారా? ఉంచుతారా? నరికేస్తారు. ఇప్పుడు అబ్రహాం గారికి ఇస్తాను ఇసుకరేణుల్లా చేసేస్తాను, ఆకాశ నక్షత్రాలు చేసేస్తానని 25 సంవత్సరాల తర్వాత ఒకడినిచ్చి ఆ ఒక్కడిని కూడా ఇచ్చేవా నాకు అన్నాడు. నమ్ముతారండి? అబ్రహాం గారి ప్లేస్లో మనం ఉంటే నమ్ముతామా దేవుణ్ణి? అస్సలండి, నేను చెప్తున్నాను కదా. అందుకే మనం నమ్మడానికి, మనం ఒట్టిగా నమ్మమని చెప్పి మనం నమ్మడానికి దేవుడు మనకి ఏమిచ్చాడట? ఆధారం. యేసుక్రీస్తులు అని ముందు పెట్టిన నమ్మన్నాడు. మన గురించి దేవుడికి తెలిసాడు, మనం నమ్మమని. ఏమీ లేని కాలంలో నమ్ముతున్నాడు అబ్రహాం. అదే ఇక్కడ చెప్తున్నాడండి 18వ వచనం. ఎంత మంచి వచనం అంటే, నీ సంతానం ఇలాగుండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడే అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. దేవుడు ఇస్తానన్నాడు, ఇస్తాడండి. నమ్మాడు. నెక్స్ట్ 19వ వచనం. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక. చూసారా? ఇది అండర్లైన్ చేసుకోండి. విశ్వాసమునందు అతడు ఏమవ్వలేదట? బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించెను కానీ అన్నాడు. ఇదేంటో తెలుసండి, అబ్రహాం గారికి దేవుడు ఆ వాగ్దానం ఇస్తున్నప్పుడు అబ్రహాం గారు తన మనస్సులో ఏమనుకున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు బయటపెట్టాడు ఇక్కడ. అబ్రహాం గారు మనలాంటి మనిషే కదండి, మనలాంటి మనిషే కదా. వయసు అయిపోయింది, ఉడికిపోయింది. వయసు అయిపోయినలో ఏమండి 2 ముసలావిడ దగ్గరికి వచ్చి మీకు మరి సంతానం వస్తుంది, సంతానం మొత్తం భూమి అంతా నిండిపోద్ది అంటే అబ్రహాం గారు అలా చూస్తున్నాడు. చెప్పు బాబు చెప్పాడు. ఆయన చెప్పిన దాన్ని మొదట ఏం చేశాడంటే, దేవుడు చేస్తానన్నాడు కనుక ఏం చేస్తాడు? ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఏం చేస్తానన్నాడు అంటే, మీ సంతానాన్ని ఇసుకరేణుల్లా చేస్తాడంటే ఒకసారి ఇలా చూసుకున్నాడు. దేన్ని? శరీరాన్ని. ఒకసారి అబ్రహాం గారు పక్కనే ఉంది కదా ఆవిడ, ఎవరు? శారామని. ఇలా చూసుకుంటే ఆవిడ మొత్తం ముడతలడిపోయి ఉంది ఎక్కడికక్కడ. ఈయనకే ముడతలడిపోయింది. ఈయన ఇటు మరి ఇసుకరేణులు అంటున్నాడు, సంతానం అసలు మామూలుగా ఉండదు అంటున్నాడు. చూస్తే 2 ఏమైపోయినాయి? వడిలిపోయినాయి. 2 శరీరాలు వడిలిపోయినాయి. మృతతుల్యమైనట్టు అంటే అర్థం ఏంటి? చనిపోవడానికి చావుకి ఇద్దరు దగ్గర పడ్డారు. చావుకు దగ్గర పడిన టైంలో లేదు ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మీ జీవితం అన్నాడు. ఎలాగుంది? అర్థమైందా మీకు? మీరు ఏం కాదు, ఇప్పుడే ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. కొడుకు వస్తాడు, మీరు బోల్ సంతానం చూసేస్తారంటే ఎలాగుంటుంది? ఒకసారి ఇలా చూసుకుని ఇది అయ్యే పని మనమైతే నిజంగా చెప్పండి, మొత్తం ఏమంటే ఉడికిపోయిన గర్భాల దగ్గరకు వచ్చి అమ్మ మరియమ్మ అని దర్శనం ఇచ్చి దేవుడు ఎవడు కానండి దర్శనాలు ఈ కాలంలో చెప్తున్నాను మీకు అర్థం కావడానికి. దర్శనం ఇచ్చి అమ్మ ఏటి బాగా వంగిపోయావు ఏంటమ్మా? ఏం కదమ్మా, నీకు కొడుకు పుడతాడు, నీ జీవితం స్టార్ట్ అవుతుంది మళ్ళీ అంటే ఒకసారి చాలే అంటది ఈవిడ ఆ దర్శనంలోనే. కానీ అబ్రహాం గారు దాన్ని ఏం చేశారట? నమ్మాడట. నమ్మేసిన తర్వాత ఒకసారి చూసుకున్నాడట బాడీలు ఏమైపోయినాయి. ఎవడో మాట్లాడుతాను,
దేవుడు ఇది మీకు చేస్తాను అన్న తర్వాత అది చేయడానికి స్కోప్ ఉందా లేదా అని మనం ఆలోచించుకుంటాం కదా. ఆలోచించుకున్నాడు అబ్రహాం. అలాగా ఆలోచించుకున్న తర్వాత బాడీలు బాగోలేదట. బాడీలు బాగోకపోయినా దేవుడిచ్చిన వాగ్దానం మీద అవిశ్వాసం కలగలేదట. చూడండి ఎంత బాగుంటుంది అది. కింద ఎంత బాగా చెప్తున్నాడు పౌలు గారు. అతడు అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందెను, అందుచేత అతనికి నీతిగా. అదండి, బాడీలను ఆలోచించుకున్న తర్వాత కూడా సందేహం రాలేదట. దేవుడు చేస్తాను అన్నాడంటే ఎలాంటి బాడీలతోనైనా చేస్తాడు. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తానండి. చాలామంది పిల్లల కోసం ఎదురు చూస్తారండి. పాపం గర్భాలు పండవు కొంతమందివి. 5వ సంవత్సరం నీరసంగానే ఉంటారు. 5 సంవత్సరాలు అయిపోయింది ఇంకా నాకు పిల్లలు పుట్టలేదని. 10 ఏళ్ళు అయిపోయింది పిల్లలు పుట్టలేదు. 20 ఏళ్ళు అయిపోయింది అనుకోండి వివాహం అయ్యి. అంటే వివాహం నాకు తెలిసి 20లో అయిందన్న 20 సంవత్సరాలు ఎదురు చూసారంటే ఎంత వచ్చేది వయసు? 40 వచ్చేది. ఇప్పుడు ఈ 40 ఏళ్ళ ఏమంటే ఒక స్త్రీ దగ్గరికి వచ్చి అమ్మా నీకు కొడుకు పుట్టబోతున్నాడు అని దేవుడు చెప్తే నమ్ముతుందా నమ్మదా? నేను చెప్పండి. 40 ఏళ్ల స్త్రీకి నువ్వు కొడుకుని కంటున్నావు అంటే నమ్ముతుందా నమ్మదా? నమ్మదండి. ఇంకెప్పుడు పిల్లలు ఏంటండి? పిల్లలు పుడితే ఎప్పుడు పుట్టాలి? 20లోనో 25లోనో 30లో పుడితే పిల్లలు. నాకు 40, ఇక రేపు మాపో 4-5 సంవత్సరాలు అయితే నా అండం రిలీజ్ అవ్వటం కూడా ఆగిపోద్ది. ఇంక పిల్లలు ఏంటండి? ఏమో మాట్లాడగనా? 75 ఏళ్ల వయసు అబ్రహం గారి కంటే ఇంచుమించుగా ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో చిన్నది ఉంటుందా ఈవిడ? అంటే అప్పటికి ఈవిడికి అండాలు రిలీజ్ అవ్వడం కూడా ఆగిపోయి ఉండొచ్చు నాకు తెలిసి, మన అంచనా ప్రకారం. ఎవరికి? శారమ్మకి. అందుకంటే అక్కడ రాస్తున్నాడు కదా, ఆవిడ శరీరం కూడా ఏమైపోయిందట? మృతతుల్యం. అంటే ఆవిడ శరీరం కూడా ఉడికిపోయింది. ఎక్కడ అండాలు రిలీజ్ అయ్యే టైం ఆ ప్రాసెస్ లేదు ఆవిడికి, నెలసరి ఆగిపోయింది. అలాంటి టైంలో వచ్చి నీకు కొడుకు పుడతాడంటే నమ్ముతారా ఎవరైనా? నమ్ముతారా? పోనీ ఇంక మీకు డైరెక్ట్గా చెప్పాలి, నెలసరి ఆగిపోయిన స్త్రీ దగ్గరికి వచ్చి దేవుడు నువ్వు బిడ్డలను కనబోతున్నావు అంటే నమ్ముతుందా? నమ్మదండి. అసలు ఇప్పుడు అసలు భక్తుల విశ్వాసాలు ఎలాగ ఉంటాయంటే పిల్లల పుట్టడం 2 సంవత్సరాలు లేట్ అయ్యేసరికి పాస్టర్ గారి మీద అడుగుతున్నారట. ఏమి సరిగా ప్రార్థన చేయట్లేదు ఏంటండి, నాకు పిల్లలు పుట్టట్లేదు, నేను విశ్వాసనే కదా, నేను బైబిల్ అడుగుని తిరుగుతున్నాను కదా, మీరు గట్టిగా ప్రార్థన చేయండి అన్నారట. అడుగుతున్నారట పాస్టర్ గారి మీద. గర్భఫలము యెహోవా ఇచ్చు, వెయిట్ అండ్ సీ. నీకు ఎప్పుడు ఇవ్వాలో ఆయనకి తెలుసు. నీకు త్వరపడి ఇచ్చేస్తే నీకు సరైన జ్ఞానం లేదనుకో, సరైన వాక్యం లేదనుకో, సరిగా నీకు దేవుడు అర్థం కాకుండానే నీ కుమారుని ఇచ్చేసాడు అనుకో, నువ్వు సరిగా పెంచలేవేమో. నేను బాగా జ్ఞానం పొందుకున్న తర్వాత నాకు బిడ్డలు పుడితే నేను జ్ఞానంలో ఆయన గొప్పగా పెంచగలుగుతాను. అలా ఆలోచించుకోరేంటి దేవుడి గురించి? కనుక అబ్రహాము జీవితం అంతా మనకి నేర్పిస్తున్నది ఏంటంటే, ఎలాంటి పరిస్థితుల్లోనైనా దేవుడు నీ కొరకు ఈ కార్యం చేస్తాను అన్నాడు అంటే చేయడానికి దేవుడు శక్తిమంతుడు. ఇది మాత్రం అబ్రహాం గారి జీవితం మనకి నేర్పిస్తున్న పాఠం. ఈ విశ్వాసంలోంచి మనం వెనక్కి వెళ్ళకూడదు, ఈ భక్తిలోంచి మనం వెనక్కి వెళ్ళకూడదు. అలా వెనక్కి వెళ్ళకుండా నిలబడిపోయిన వ్యక్తి ఎవరంటే లాజరు. ఆరోగ్యం పోయింది, ఆస్తి పోయింది, అన్నీ పోయినా సరే దేవుడి మీద మాత్రం విశ్వాసం అతనికి ఎక్కడ సన్నగిరలేదు. అతను పరదేశికి వెళ్ళిపోయాడు, అబ్రహాం గారు పరదేశికి వెళ్ళిపోయారు, శారమ్మ ఇవన్నీ నమ్మ ఆవిడ వెళ్ళిపోయింది. సో దేవుడిని విశ్వసించిన వాళ్ళందరూ ఖచ్చితంగా దేవుడిని చేరతారు, దేవుడిని చూస్తాం. మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు. ఏమండి, ఇది నిజంగా ఆయన జీవితానికి నమ్మాడు. తర్వాత కుమారుని ఇమ్మన్నప్పుడు కూడా ఇదే ఫార్ములాని ఆయన నమ్మాడు. ఎవరు? అబ్రహాము. ఇప్పుడు కొడుకును బలి ఇచ్చేయండి అంటే బలి ఇవ్వడానికి తీసుకెళ్తూ కూడా మనసులో ఏమనుకుంటున్నాడు అబ్రహాము? నేను కొడుకుని బలి ఇచ్చేస్తాను, ఎందుకంటే ఆయన బలి ఇమ్మన్నాడు కనుక బలి ఇచ్చేస్తాను. కానీ నాకు ఒక వాగ్దానం చేశాడు కదా దేవుడు. ఏంటి వాగ్దానం? ఇస్సాకు వలనైనదే నీ సంతానము అనబడును అన్నప్పుడు ఇస్సాకు నుండి ఖచ్చితంగా నాకు ఎవరు వస్తారు? సంతానం వస్తుంది. ఇప్పుడు నేను ఇస్సాకును బలిచ్చేసిన, ఇస్సాకును నేను చంపేసిన బలిపీఠం మీద దేవుడు మరలా ఇస్సాకును బ్రతికిస్తాడు. బ్రతికించి ఇస్సాకు నుండి నాకు ఏం రప్పిస్తాడు? అంటే దేవుడు ఒక మాట చెప్తే ఎలా నమ్మేస్తున్నాడు చూసారా? గుడ్డిగా దేవుడిని. ఎవరు? అబ్రహాం. నిజాలు మాట్లాడుకుందాం. బైబిల్లో రాసిన ప్రతి వచనం నేను నమ్మేస్తాను. చేయొద్దండి. కొంతమంది లేపటానికి భయం.
బైబిల్లో రాసిన ప్రతి మాటని నమ్మేస్తారంటే ఎవరు నమ్ముతారండి? కొన్ని మనకి ఇష్టమైన నమ్ముతారు, వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చే నమ్ముతారు. ఆటోల మీద ఏం రాసుకుంటారంటే నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడును అంటే దేవుడు ఎప్పుడు కాపాడుతాడు. బీరువాళ్ళ మీద, ఫ్రిడ్జ్ల మీద వచనాలు చూడండి, అన్ని నవ్వుకుంటాను నేను. ఎవరింట్లోకైనా ఏదైనా తినడానికి తీసుకెళ్తారండి, వాళ్ళ ఫ్రిడ్జ్ల మీద ఆశీర్వాదమే, డోర్ మీద ఆశీర్వాదమే. నరకమున వారు పురుగు చావదు, అగ్ని ఆరదు. ఎక్కడన్నా కనబడింది ఆటో మీద? కనబడుద్దా? అబ్బో అవి చూడగానే భయం. అది వచ్చిందని పొరపాటు బైబిల్ మూసేస్తారు ఇలాగ. అమ్మ నరకం ఏంటి, అగ్గేటి, బాబోయ్ చావేటి. బైబిల్లోనే అన్నీ నమ్ముతారండి. ఏమన్నా నిజంగా లీడర్స్ అంటే ఎలా ఉంటారో తెలుసా? బైబిల్లో మోషే ఒరిజినల్ లీడర్ అండి, సేవకుడు అండి. తర్వాత వచ్చిన యెహోషువ అండి. మీరు నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం చదువుతున్నప్పుడు వాళ్ళు ప్రసంగాలు ఎలా చేశారంటేనండి విశ్వాసులతో, ఇదిగో దేవుడు ఈ శాపాల గురించి మీకు చెప్పాడు, దేవుడు వాక్యం ప్రకారం మీరు బ్రతకలేదా ఈ శాపాలు మీ మీదకి వస్తాయి, దేవుడు వాక్యం ప్రకారం మీరు బ్రతికారా ఈ ఆశీర్వాదాలు మీకు వస్తాయి, జీవము మరణము రెండు మీ ముందు పెడుతున్నాను, మీరు ఎటుపోతారో పొండన్నారు వాళ్ళు. అంటే బోధనలో శాపాలు కూడా చెప్పారా? చెప్పారు. ఈరోజు బోధకులు శపిస్తాడు దేవుడు మిమ్మల్ని అని చెప్తారు ఎక్కడైనా ప్రసంగంలో? దీవెనుడు దీవెనుడు దీవెనలు అనగానే ఇంక దేవుడు అనగానే వీళ్ళు బుర్రలో కూడా ఫిక్స్ అయిపోరు. ఏ టైం అయినా ఎనీ టైం అడగటమే, కోరికలు తీరుస్తూ ఉంటాడు. కానీ అబ్రహాం అలా నమ్మినోడు కాదు. నా కొడుకును బలిమ్మన్నాడు, నేను బలిస్తాను, వాడు చచ్చిపోతాడు, చచ్చిపోయిన నా కొడుకును దేవుడు మరలా తిరిగి ఏం చేస్తాడు? బ్రతికిస్తాడు. ఒకసారి ఆలోచించుకోండి. నేను ఎంత చదివిన వచనం అండి, మీరు మరలా చదువుకోలేండి. అది గలతీ పత్రిక 3:9 విశ్వాస సంబంధులే విశ్వాసము కలిగిన అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. అంటే మనలో ఏ విశ్వాసం చూడాలనుకుంటున్నాడు దేవుడు ఈరోజు అంటే అబ్రహాములో ఉన్న విశ్వాసం చూడాలనుకుంటున్నాడు నీలో. అబ్రహాము నమ్మినట్టుగా నువ్వు దేవుని నమ్మాలని కోరుకుంటున్నాడు దేవుడు. అబ్రహాము నమ్మినట్టుగానే నమ్ముతున్నామా? అబ్రహాం విశ్వసించినట్టుగానే విశ్వసిస్తున్నామా? మీరు ఆలోచించండి. బైబిల్లో అన్నాడండి దేవుడు, నాయన నా మీద సందేహపడొద్దు, నువ్వు నా మీద నువ్వు ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు అన్నట్టు దేవుడు. నా మీద ఎలాంటి అనుమానం పెట్టుకోవద్దు నువ్వు. నేను అవునన్నాను అంటే అవును, పరలోకం ఉందన్నానంటే ఉంది, పాతాళం ఉందన్నాను అంటే ఉంది, నువ్వు నా కొరకు ఏదైనా చేస్తే నేను నీకు ఇచ్చేస్తాను అన్నానంటే ఇచ్చేస్తాను. మనం గ్యారంటీ అండి, 100కి 100% మన గ్యారంటీ బల్లగుద్ది నమ్ముకోవాల్సింది ఎవరినంటే ఈ రోజుల్లోనండి దేవుడినండి. దేవుని నమ్మిన తర్వాత భూమి మీద జీవితం కాస్త అటు ఇటుగా కష్టాల మధ్యలో సాగొచ్చుగాక, అంతిమంగా ఆశీర్వాదానికి మాత్రం మన వారసులం అవుతాం. అంతిమ ఆశీర్వాదం దేవుడిచ్చే అసలైన ఆశీర్వాదం ఏంటంటే నిత్యరాజ్యం, పరలోకం. అది మాత్రం గ్యారంటీ అండి. దేవుడి కొరకు భూమి మీద శ్రమపడిన వాడికి, భూమి మీద దేవుడి కొరకు కష్టపడిన వాడికి, ఎన్ని కష్టాలున్నా శ్రమలున్నా దేవుడే అని బ్రతికిన వాడికి అసలైన ఆశీర్వాదం పరలోకం మాత్రం గ్యారంటీ. అది మాత్రం తప్పక దేవుడు ఇస్తాడు. దేవుడు అనగానే భూమి మీద అన్నీ ఇవ్వాలని మాత్రం అనుకోకండి. ఎందుకంటే బైబిల్లో దేవుడు భూమి మీద కొంతమందికి ఇచ్చాడు, కొంతమంది నుంచి తీసుకున్నాడు కూడా. తీసుకోలేదా? స్టెఫను ప్రాణాలు తీసుకున్నాడా, ప్రాణాలు ఇచ్చాడా? మీరు చెప్పండి. స్టెఫను ప్రాణాలు కావాలి దేవుడికి. ఎందుకంటే ఆయన హతసాక్షి అయిపోతే ఆ హతసాక్షిగా అయిపోయిన స్టెఫను పాదాల దగ్గర ఇంకో నాయకుడు పుడతాడు. ఎవరు? పౌలు. సౌలు పౌలు అవ్వాలంటే అక్కడ ఎవరు చచ్చిపోవాలి? స్టెఫన్ చచ్చిపోవాలి. సో అక్కడ స్టెఫన్ ప్రాణాలు కావాలి దేవుడికి, పెట్టాడు. బాగా వింటున్నారా? లాజరు ప్రాణాలు తిరిగి ఇచ్చాడు, మళ్ళీ స్టెఫన్ ప్రాణాలు దేవుడే తీసుకున్నాడు. సో దేవుడు అనగానే ఎప్పుడు ఇచ్చేవాడే కాదు, దేవుడు ఎప్పుడు బ్రతికించేవాడే కాదు, అప్పుడప్పుడు ప్రాణాలు కూడా తీసుకుంటాడు. ఈ జ్ఞానం వచ్చిన వాడే దేవుడు నమ్మినవాడండి. షడ్రక మెషక్ అబేద్నెగోల్ని అగ్నిలో వేసేస్తాను అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసండి? కాపాడితే కాపాడుతాడు, రక్షిస్తే రక్షిస్తాడు, రక్షించకపోయినా పర్వాలేదు అన్నారు వాళ్ళు. ఈరోజు క్రైస్తవులు అలాగంటారా? రక్షించకపోయినా పర్వాలేదు అంటారా? రక్షించలేదా ఉపవాస ప్రార్థనలు ఇట్టేస్తాం. నా దృష్టిలో ఉపవాస ప్రార్థన అంటే బ్లాక్మెయిల్ అంటాను నేను. అప్పుడప్పుడు పిల్లలు మనం అడిగింది కొనలేదనుకోండి, ఏమంటారు చెప్పండి? వాళ్ళు మనల్ని అలిగేసి తిండి మానేసి మంచం మీద కూర్చుంటాడు. అయ్యగారు వస్తారు, అమ్మ ఏడేడు తిన్నాడు అంటే తినలేదండి. క్రికెట్ బ్యాట్ కొనలేదట కదా మీరు అంటే, నాన్న క్రికెట్ బ్యాట్ కొనకపోతే ఇడు ఏం మానేస్తాడు? అన్నం మానేస్తాడు. మేము అన్న కోరిక నెరవేరకపోతే మేము అన్నం మానేస్తాం. అదే ఉపవాస ప్రార్థన. అవునా కాదు చెప్పండి, నిజాలు చెప్పండి.
తండ్రి నీ చిత్తం తండ్రి, నువ్వు లేట్ చేస్తున్నావు అంటే దీని వెనకాల ఏదో ఉంటుంది తండ్రి, మీ చిత్తం తండ్రి, మీరు ఎప్పుడు ఇస్తారో అప్పుడు ఇవ్వండి తండ్రి, మీరు ఏం చేసినా నా మేలు కొరకే చేస్తారు తండ్రి, మీ చిత్తమే తండ్రి, మీ ఇష్టమే తండ్రి అని అనేవాళ్ళు ఉన్నారండి. నేను అడిగింది చేస్తావా లేదా? బైబిల్లో దేవుడు మాట అన్నాడండి, ప్రేయర్ చేసే వాళ్ళందరికీ తెలియాలి, మనం అడిగేటప్పుడట ఆయన చిత్తానుసారముగా మనమేమి అడిగినను అది మనకు దొరుకును, ఆయన ఇస్తాడు, ఆయన చేస్తాడు. అడిగేటప్పుడు ఎలా అడగాలట? ఆయన చిత్తానుసారంగా. పెద్ద పెద్దలతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారంటేనండి, ఏమంటే సార్ మూడు బాగుందా అంటారు. అంటే అడగాలంటే ముందు ఏం చూసుకుంటున్నారు? సార్ మంచి మూడ్లో ఉన్నాడా, సార్ బాగున్నాడా, ఏదైనా ప్రమోషన్ అడగాలన్నా, సెలవు అడగాలన్నా, ఆడు కై మాట్లాడినప్పుడు వెళ్ళి సెలవు అడిగారు అనుకోండి, కింద పని చేస్తున్న ఎంప్లాయీ సెలవు ఇస్తాడా? అదే కైమనీడి మీద రెండు అరిసి నీకు ఎప్పుడు సెలవు పోవతలకు అంటాడు. అదే మూడు బాగున్నప్పుడు వెళ్ళి అడిగితే సార్ సెలవు కావాలి సార్ అండి, జాలీగా ఉంటాడా, ఓకే ఓకే అమ్మా వెళ్ళిపో, తీసుకో, రెస్ట్ తీసుకో అంటాడు. దేవుణ్ణి అడిగేటప్పుడు అండి ఆయన చిత్తానుసారముగా, అంటే నేను అడుగుతున్నది దేవుడి వాక్యానికి అనుకూలమా కాదా అడుగుతారండి. ఇలా బేరీ చేసుకుని దేవుడికి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారా? నేను అడుగుతున్నది దేవుడికి చిత్తమా, దేవుడి ఇష్టమా కాదా అని ముందే వాక్యానుసారంగా పరీక్షించుకుని అడుగుతారా? అడగరు. మీరు బాగా ఆలోచిస్తారండి, దేవుడు అర్థమవుతాడు అబ్రహాం గారి జీవితంలో మనకి. ఆయన ఏం చేసినా మా మేలుకే చేస్తాడు, ఆలస్యం చేసినా మా మేలుకే చేస్తాడు, ఏం చేసినా దేవుడు చెప్పింది మాత్రం ఖచ్చితంగా చేస్తాడు. ఇది అబ్రహాంకి విశ్వాసం. పేతురు గారు మీకు తెలియదు కదా, బైబిల్లో యేసుప్రభు నీళ్ళ మీద నడిచేశాడు. నడిచేసినప్పుడు అందరూ వాళ్ళని చూస్తున్నారు, బాబు అందరూ ఉండిపోతే ఏంటి యేసుప్రభేనా? యేసుప్రభే. ఎక్కడ నడుస్తున్నాడు? రోడ్డు మీద కాదు, నేల మీద. నేల మీద నడిస్తే యేసుప్రభుతో అన్నాడు పేతురు, ప్రభు నేను కూడా నడిచేస్తాను అన్నాడు. నడిచే, నీకు విశ్వాసం ఉంటే నడు అన్నాడు. అన్నాడా? విశ్వాసం ఉంటే నడు అనేసరికి నాకు విశ్వాసం ఉంది, నువ్వు నడిచినప్పుడు నేను కూడా నడుతాను నడిచాడు. నడిచి 4 అడుగులు వేసేసరికి నడుస్తున్నది నేనేనా అనుకున్నాడు. బుడుగుమని ఉలిపాడు అక్కడే. అవునా? అంటే ఏమొచ్చింది సగం నడిచిన తర్వాత? అవిశ్వాసం. యేసుప్రభు చెయ్యట్టుకోకపోతే కిందకు లోపల పోయేవాడు నీళ్ళలోకి. లాగాడు. ఎటు పేతురు, ఏంటి అవిశ్వాసం నీకు? ఎందుకు నమ్మలేదు? నడుస్తున్న దానికి ఏంటి కళ్ళ ముందు ఉన్నా నమ్మలేదండి పేతురు గారు. తర్వాత స్ట్రాంగ్ అయ్యారు వీళ్ళు. కళ్ళ ముందు యేసుప్రభు ఉన్నా, కళ్ళ ముందు యేసుప్రభు నడుస్తున్నా, కళ్ళ ముందు యేసుప్రభు అద్భుతాలు చేస్తున్నా, ఆయన చనిపోయి తిరిగి లేచేంత వరకు పూర్తిగా విశ్వసించలేదు అపోస్తలులు. తెలుసు కదా మీకు. కానీ అబ్రహాం ఏంటండి, ఏ ఆధారం లేకపోయినా దేవుడు చెప్పాడంటే చేస్తాడు. అందుకే ఆయన్ని తీసుకెళ్ళి విశ్వాసులందరికీ ఏం చేశాడు? తండ్రి. ఇంకెవడైనా ఆయన కొడుకు అంతే, ఈయనకి టాప్లో ఎవడు లేడు అన్నాడు. ఇక అందుకు అబ్రహాం విశ్వాసులకి తండ్రి. అర్థమైందా? కనుక మనం కూడా మన జీవితంలో ఎప్పుడు కూడా సందేహాలు పెట్టుకోకుండా, ఏమండి దేవుడు చేస్తాడా చేయడా, దేవుడు నమ్ముతున్నాం కదా, పరలోకం వెళతామా లేదా, దేవుడు నిజమేనా, నిజంగా మన డబ్బు అంతా దేవుడికి ఖర్చు పెట్టేస్తాను, మన కాలం అంతా దేవుడికి ఇచ్చేస్తాను, ఇది జరుగుతుందా జరగదా, ఇలాంటి అనుమానాలతో విశ్వాసాన్ని లో నుంచి పడిపోతూ లేస్తూ పడుతూ లేస్తూ ఉంటారు. ఇలా పడుతూ లేస్తున్న ప్రతిసారి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఎవరన్నా తెలుసా? అబ్రహాంని. ఎవడో మాట్లాడుతాను, దేవుణ్ణి విశ్వసించినందుకు అబ్రహాం గారి జీవితం ఏమైనా అలా సాఫీగా నల్లేరు మీద నడక అన్నట్టుకు వెళ్ళిపోయింది అనుకుంటున్నారా? వెళ్ళలేదు తెలుసా. అబ్రహాం గారిని దేవుడిని నమ్మిన తర్వాత, నువ్వు నీ ఊరిని వదిలిపెట్టి వచ్చేయి అన్న తర్వాత, ఆ ప్రయాణంలో అబ్రహాం గారు కష్టాలు ఎదుర్కొన్నాడా లేదా మీరు చెప్పండి? శ్రమలు ఎదుర్కొన్నాడా? బాధలు ఎదుర్కొన్నాడా? కొన్నిసార్లు రాజులు అటాక్ చేశారా? చేశారు. మరి ఇన్ని కష్టాల మధ్యలో కూడా నేను ఎక్కడి నుంచో వచ్చేసాను, నేను మాట నాకు ఇన్ని కష్టాలు వస్తానని వెనక్కి వెళ్ళిపోదామని వెనక్కి ప్రయాణం ఏమైనా కట్టాడా? చేయడండి. నాకు అబ్రహాంలో నచ్చిన విషయం ఏంటో తెలుసండి, అబ్రహాము నిజానికి వలసదారుడు అండి. అంటే ఎక్కడో సొంత ఊరిని సొంత దేశాన్ని వదిలిపెట్టి వలసొచ్చి వలస ప్రయాణం చేస్తూ కూడా దేవుడికి అక్కడక్కడ బలిపేటాలు కట్టుకుంటూ వెళ్ళిపోతాడు. తెలుసా మీకు? అబ్రహాం ఏం కట్టాడు? బలిపేటాలు కట్టాడు. అసలు కష్టాల మధ్యలో కన్నీళ్ళ మధ్యలో అలా ప్రయాణం చేస్తూ మధ్యలో దేవుడికి గుళ్ళు కట్టడం ఏంటండి? నాకు అసలు అబ్రాహాము విషయంలో షాక్ అయిపోయాను నేను. మన జీవితమే సరిలేదు, మనకే పిల్లలు లేరు, దేవుడు ఏటో నడమన్నాడు, నడుతుంటే కష్టాలు వస్తున్నాయి, మళ్ళీ ఆయనకి ఎందుకు గుళ్ళు అనుకున్నాడా? ఎన్ని బలిపీఠాలండి కట్టాడు అబ్రహాము.
అంటే ఆయనలో ఉన్న భక్తి చూసారా? దేవుడండి, 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 చేస్తాడండి, నడిపిస్తాడండి, తీసుకెళ్తాడండి, ఆయన మాట ఇచ్చాడండి, అప్పటికే నెరవేరుస్తాడండి. ఇస్సాకు వలన నీ సంతానం అన్నప్పుడు నా కొడుకు చచ్చిపోయిన తిరిగి బతికించేస్తాడండి. ఆయన అంతేనండి, ఆయన మాట అండి అన్నాడు. ఏమంటే నిజంగా అబ్రహాం గారిని ఒక్కసారి మన జీవితంలోకి మనం తెచ్చుకుంటే, మన భక్తి జీవితంలోకి ఒక్కసారి ఆయన అప్లై చేసుకుంటే, మనం ఎన్నోసార్లు ఎన్నో వాక్యాలు మనం మీరేస్తామండి, నమ్మమండి. నిజంగా చెప్పండి, నమ్ముతామా? నమ్మం. మీకు మాట్లాడుతాను, నరుని కోపము దేవుని నీతిని ఉందా? బైబిల్లో ఉందా? దీన్ని నమ్ముతానన్న వాళ్ళు చేయొద్దండి. నమ్ముతారా? నమ్మితే మీరు ఎప్పుడు ఏం చేయకూడదు? కోప్పడిన వాళ్ళు ఇప్పుడు ఎత్తని చెయ్యి. అవి అలాగుంటాయండి, మా వల్ల ఎక్కడవుతుందండి. కోప్పడకుండా అప్పుడప్పుడు వారానికి 4 ఫైటింగ్లు వేసుకుంటామండి. ఏమండి, నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చుతానప్పుడు నువ్వు నమ్మేసి, అమ్మో నా కోపం వస్తే దేవుడు నీతి అంటే దేవుడు వాక్యానికి ఏదో భంగం కలుగుతుంది, సహోదరుల మధ్య ఏదో డిస్టర్బెన్స్ వస్తుంది, లేదా నాకు పర్సనల్గా ఏదో కష్టం వస్తుంది నా కోపం వలన, దేవుడు కోపం వస్తే నరుని నీతి దేవుడి నీతిని నెరవేర్చదు అన్నాడు నరుని కోపం. సో నాకు కోపం పోవాలి, నేను కోపపడను, ఆగిపోతాను. ఎవరు నమ్ముతారండి? అంటే మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను ఇవన్నీ. బైబిల్లో రాయబడిన ప్రతి మాటను మనం నమ్ముతున్నామంటే అబ్రహాం ప్రతిదాన్ని నమ్మాడు. మనం ప్రతిదీ నమ్ముతామా? మనకు అనుకూలంగానే ఉన్నాయి నమ్ముతాం. ఏమంటే మనకు అనుకూలంగా లేనివి, లేదంటే మనల్ని సరి చేసుకోమన్నవి, మనలో లోపాల గురించి దేవుడు బైబిల్లో రాయించినవి, దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి, డైజెస్ట్ చేసుకోవడానికి మనకు ఎక్కడో కాస్త కష్టంగా ఉంటుంది. కొన్నిసార్లు ఆయన అలాగే చెప్తారని నా వల్ల అవదండి మీరేస్తూ ఉంటారు. అంతే కదండి. నేను ఎక్కడైనా ప్రసంగం చెప్తే ఒక ఆయన వచ్చి అంటాడు, అన్న ఇదంతా అవుతుందంటావు మన వల్ల. ఏమంటే మాట్లాడండి, మన వల్ల అవ్వంది దేవుడు రాస్తాడా? అయ్యేదే రాస్తాడా? అవ్వంది రాస్తాడా? అయ్యేదే రాస్తాడు. రాసాడంటే అవుతుందా? అవుతుంది. మీ పిల్లల మీద మీరు ఏమండి, మీ పిల్లలు చేయగలిగినవే చెప్తారా? చెయ్యలేనివి కూడా చెప్పేస్తారా? చిన్నపిల్లడు 3 సంవత్సరం 4 సంవత్సరం ఉంది, అప్పుడప్పుడు 10 సంవత్సరం చిన్నగా నడకొచ్చింది చిన్నోడు, అప్పుడప్పుడు ఏదో కూరగాయల షాపుకి వెళ్ళో లేదంటే చిన్న షాపుకి వెళ్ళో వస్తున్నాడు, చిన్న షాంపూ ప్యాకెట్లు, తోటకూర కట్ట తయారు ఉండని వెళ్ళి వస్తున్నాడు. ఆడికి బాబు బియ్యం అయిపోయిన 25 కేజీలు బస్తతే అంటవా? తెస్తాడా? నువ్వు చెప్తాడు అంటే ఆడు మొయ్యగలడు? అది మొయ్యలేడు. ఆడు మొయ్యలేంది నువ్వు వాడికి చెప్పనప్పుడు, నువ్వు మొయ్యలేంది నువ్వు చేయలేంది దేవుడు నీకు చెప్తాడా? చెప్పాడు దేవుడు అంటే అది మనం ఖచ్చితంగా చెయ్యగలం. కానీ చేయటానికి మనం ఏం చేయట్లేదు, మనసు పెట్టడం లేదు, ప్రయత్నించటం లేదు. కానీ అబ్రహాము ప్రతి దాంట్లోనూ దేవుడు చెప్పిన ప్రతి దాన్ని నమ్మి దాని ప్రకారం చేశాడు. నువ్వు ఇక్కడికి వెళ్ళాలి బాబు, ఈ ఊరు గుండా నువ్వు ప్రయాణం చేయాలంటే ఓకే అండి, మీరు చెప్పారు కదా ప్రయాణం చేస్తాను. ఆ రోజు ఏమన్నా ప్రయాణానికి సౌకర్యాలు ఉన్నాయి మీరు చెప్పండి. అబ్రహాం గారిని ప్రయాణం చేయమన్నప్పుడు సౌకర్యాలు ఉన్నాయా? లేవు. అయినా చేస్తాడా? చేస్తాడు. ఎందుకు చేస్తాడు? ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు. ఎంత బాగుంటుందో తెలుసండి అబ్రహాం జీవితం. చదువుకోండి, ఆ 12వ అధ్యాయంలో స్టార్ట్ అవుతాడండి మహానుభావుడు. ఆదికాండం 12వ అధ్యాయం దగ్గర నుంచి స్టార్ట్ అయితేనండి నిజంగా ఆయన జీవితం ధ్యానిస్తూ ఉంటే, ఆయన పడిన కష్టాలు ధ్యానిస్తూ ఉంటే, ఆయన నిర్ణయాలు ధ్యానిస్తూ ఉంటే, ఆయన జీవితంలో వచ్చిన శ్రమల్లో ప్రతి శ్రమలోనూ దేవుడు తోడుగా ఉండి, అబ్రహాము నేను నీకు తోడై ఉన్నాను అంటుంటే నిజంగా ఆయన మళ్ళీ రీఛార్జ్ అయిపోవడం చక్కగా. అసలు ఆయన ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు, ఎన్ని వేదనలు ఎదుర్కొన్నాడు, దేవుడి కోసం ఎన్ని పనులు చేశాడు, ఎంత బాగా దేవుడిని విశ్వసించాడు, నమ్మాడు అంటే నిజంగానండి అబ్రహాం జీవితం ఒక్కసారి అలా చూస్తుంటే ఎక్కడ లేని ఎనర్జీ, దేవుడి కోసం మనం ఏమన్నా వెనకపడిపోయామన్న భయం, ఇవన్నీ కలుగుతాయి మీకు. కనుక అబ్రహాము జీవితం చాలా గొప్పది. మరలా అబ్రహాం జీవితాన్ని ధ్యానించండి. మీకు ఎంత ఎనర్జీ వస్తుంది దేవుడు విషయంలో, భక్తి విషయంలో అంటే నేను వెనకబడిపోయానన్న భావన ఖచ్చితంగా మనకు కలుగుతుంది. కనుక అబ్రహామునికున్న విశ్వాసం మనకుంటేనే విశ్వాసం మూలంగా ఆయనకి పిల్లలుగా చేర్చబడి తర్వాత ఆయన ద్వారా వచ్చిన ఆశీర్వాదం, నీ వలన భూలోకంలో ఉన్న వంశాలన్నీ కూడా ఆశీర్వదింపబడతాయంటే ఏంటి ఆశీర్వాదం అంటే పరలోకం. యేసుక్రీస్తుల వారి ద్వారా పాపాలు కడుక్కొని పరిశుద్ధులమై పరలోకాన్ని చూడటమే అబ్రహాం గారి ద్వారా మనకు వచ్చిన ఆశీర్వాదం. ఎలాగొస్తుంది? ఎవరికి వస్తుంది? కండిషన్ అప్లై. నాలో ఉన్న విశ్వాసం ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళకే ఈ ఆశీర్వాదం వస్తుంది. ఇప్పుడు అబ్రహాంలో ఉన్న విశ్వాసం మనలో ఉందో లేదో నిరంతరము మన ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేయాలి? చూసుకోవాలి.